తినుడు కూడా అవుతుంది కూడా తీసుకురావా తింటురంట. బండి గురించి మీకు ఒక జోక్ చెప్తా. పడ్డాయి రెండు పడ్డాయి సార్. చేయాలి అలాగా అట్లా ఉంటుంది. ఏది ఓకే, మైండ్కు రిలాక్సేషన్ అనేది ఉండాలి. రిలాక్సేషన్ అనేది ఉంటే మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి ఎక్కడైనా ఇంత దమ్ము వస్తుంది. స్టామినా అయిపోయింది అప్పుడే. అంటే విలేజ్కి మనం రావడం ఫస్ట్ టైం కదా. ఇంకెంత ఉన్నది రా, ఎన్ని స్టెప్. అమ్మ బాబా బాబా బాబా, ఎక్కుతుంటే నాకు భయం అవుతుంది. అమ్మ లాస్ట్కి అయితే ఎక్కేసిన, చూపిస్తా చూడండి. అమ్మ నేచర్ ఎట్లుంది, ఎంత మంచిగా ఉంది. అసలు సౌండ్ పొల్యూషన్ అనేది లేదు. ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి చల్లటి గాలి. ఎంజాయ్ చేయాలి బ్రో అప్పుడప్పుడు. ఎవరెవరు నా వీడియో తీస్తారో జర కామెంట్ చేసి చెప్పు, నేను చూస్తున్నా కాక అని. నేచర్ అందాలనే వీడియో ఎక్కువ శాతం తీస్తున్నా. నేచర్కి మనం దగ్గరగా ఉన్నాం. అది మా వాడేమో చెప్తాడంటే వచ్చాను ముంగకి. హైదరాబాద్లో ఉండే కంటే ఊళ్ళో వచ్చి బతికింది. ఏం ట్రాఫిక్లో ఆయన తల్లం ఉంటుంది తెలుసా. ఆ ట్రాఫిక్ బుక్లు వస్తుంది. ఈడికి వచ్చినామంటో ప్రశాంతంగా 10,000 జీతం తీసుకుంటే ప్రశాంతంగా బతుకొస్తుంది తెలుసా. ఇబ్బంది చెందడం ఉండదు. అండ్ గలీజ్ మాట మాట్లాడుతున్నాను ఏమనుకోకూరి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది అట్లుంటాయి ఊళ్ళల్లో వాతావరణం. మనోడు కూడా హైదరాబాద్లో వచ్చి బతికిండు, అందుకే అట్లా చెప్తుండు. అదే అనమాట. నచ్చితే లైక్, షేరు, కామెంటు అన్నీ చేయండి. జర నన్ను సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో వాణిలాగా మీ హృదయంలో పెట్టుకోండి. ఎందుకు అట్లా చేస్తుర్రు నన్ను? చూడండి నా వీడియోలు కూడా. మంచిగా లేకపోతే స్కిప్ చేసేయండి. ఎక్కడెక్కడ మంచిగా ఉందో అక్కడక్కడ చూడండి. లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. అరే బ్రో ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి నువ్వు అని చెప్పుర్రి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అదనమాట. ఇంకా ఏమేమిదో అన్నీ చూపిస్తాం. మనం ఎక్కడెక్కడ వెళ్తాము, ఏమేమి చేస్తాము అన్నీ చూపిస్తా. ఈ వ్లాగ్ ఇంకా ముందుకు కొనసాగిద్దాం. ఓకే, నడవండి పోదాం. పైనుంచి అయితే కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చి జరసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మన జర్నీ కొనసాగిద్దాం. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి వీడియో. మా వాళ్ళు ఆడ చింతకాయలు తెంపుతారు. చింతకాయలు తెంపక అడిగి పోతున్నాం. అగ్గో అమ్మ అయ్య వల్లే అల్లెల్లెల్లెల్లెల్లె. అర్రే అర్రే అర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రె. ఏమన్నా ఉరుకుతున్నాడా? ఒక 2 కిలోలు చింతకాయలు, 2 కిలోలు మామిడికాయలు తెంపుర్రి, తీసుకొని పోదాం. ఈమె చూడు, ఈమెనే ఎగురుతుంది, రాయి ఎగురుతలేదు. కానీ అంటే వాళ్ళు పోతురా ఇప్పుడు? అంటే ఇంకా తీసుకురాలేదా? ఎంతరా అది? 400 కాదారా? చింతకాయలు మస్తుంది. పడ్డదా? అది ముందు పడింది తీసుకున్నా. కాయ కొట్టిందంట.
వాయమ్మో అది పోతుందా పైకి పోదా సరే అయ్యప్ప ఓ బడ గ్యాస్ పడుకో ఆ రాయి కూడా అక్కడనే ఉంటట్టుంది బాయ్ నా చూడు చూసిన నీది చూడాలనా రాయినా పాయింట్ తిరిగిపోయింది పడ్డది అంటున్నావా ఓయమ్మో ఆ రాయి ఆడికి పోతుంది కానీ అప్పుడు దాకా పోయేస్తుంది మళ్ళా జరాక పడ్డాయి కానీ అగ పడ్డారా పడ్డాయి మనీ పడ్డది ఎత్తు మీద పడ్డది నెత్తి మీద పడుతుంది ఎప్పుడు ఎవరికో ఒక రాయి కూడా లేదు చెట్టు ఎక్కు చెట్టు ఇట్లా ఎక్కు అలా తెంపేసాయి ఎట్లా ఇగో ఇట్లా ఎక్కు ఇక్కడ కాలు పెట్టి అక్కడ ఎక్కువ అక్కడ నుంచి అట్లా ఎక్కువ అట్లా వెళ్ళి అట్లా తెంపేసాయి ఎక్కువ మళ్ళా అట్లా అది రాయి కాదు మట్టి అరే బట్టి మన్నే మాడు కట్ట బిందు నెత్తి మీద పడ్డది బిందు పడ్డే చూ ఏరుకో పడ్డది నెత్తి తెంపరి వేసిండు ఒరి అమ్మ పడవా అది వాయే అటే పడ్డా సత్ ఓ అగో ఎండిపోయింది పడ్డది తొట్ట చేతో కొడుతుంది మా మనీ ఇంతవరకు నేను చూడలే అవునా తొంట చెయ్య ఇన్ని సంవత్సరాలు సంసారం చేసినా కానీ తెలియలేదు నాకు పడ్డాయి రెండు పడ్డాయి సార్ నా పెళ్ళమే అన్నట్టు భారత స్కూల్ తెలుసా పెద్ద చెట్టే తీసుకొచ్చింది పాయ కట్ట చింతకాయలు తెంపుడు అయిపోయింది ఇగో మనం చింతకాయలు తెంపారు అమ్మో తినుడు కూడా అవుతుంది తింటురంట నడు ఆపిల్ దొరికినట్టు ఇట్లా దొరికింది మనకి ఆపిల్ మనము కాశ్మీర్కి వెళ్తే ఆపిల్ ఇట్లా రోడ్డు మీద పడుతుందంట. ఎప్పుడు పోతున్నాం మరి ఆపిల్ కోసం కాశ్మీర్ ఎప్పుడు పోతున్నాం? నడు పోదాం దారి రండి 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 స్పాంజో స్పాంజు స్పాంజా అది దూది దూది పత్తి పత్తి ఇదేనా పత్తి పత్తి ఇంకో పత్తి ఇంకో ఇట్లా తీస్తారు పత్తి ఎట్లుంది పత్తి ఇట్లా తీస్తారా పత్తి? నేను అట్లతో వెళ్తుండే చిన్నప్పుడు. ఇట్లా తీస్తారా? అట్లనే తీయాలి పత్తి. నడువుని పోదాం దర్. ఏ రండి చాలు కానీ రండి రండి. ఆ తోట చూడు ఎంత మంచిగా ఉందో. మంచిగా ఉంది కదా.
అది కుస్మ నూనె అంట అవి కుస్మ నూనె అంట కుస్మ నూనె, కుస్మ నూనె అంట అది. కుస్మ నూనె ఏం కుస్మ నూనె అంటే ఏంది? కాయలేవమ్మా అందులో మొత్తం పప్పం దొరలేదు. పప్పం డొల్ల ఉందా? పప్పం డొల్ల కాయలు లేవు ఇందులో. నడవండి అటు పోయి చూద్దాం. ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము ఇక్కడి నుంచి. వచ్చి 1 అవర్ అయింది అనుకుంటా, అంతే. బయలుదేరుతున్నాం. మళ్ళా వెళ్ళే జర్నీ చూపిస్తా, చూడండి. అందుతలేవు కాళ్ళు. దా రండి. ఇది మన వీడియో ఈరోజుకి. మేమందరం కలిసి ఒక టూర్ వేసినాం అంటూ మా ఊరు సైడ్ వెళ్ళేసి వచ్చినాము. మా రిలేషన్ వాళ్ళకు కూడా బాగలేదని అంటే ఇదే అనమాట మా వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కన బెల్ కొట్టండి. ఎవరు బెల్? యూట్యూబ్ బెల్. అదనమాట. ఓకేనా? బాయ్.